బంగారం ధర రోజు రోజుకి కూడా పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కానీ, బంగారం విషయంలో మాత్రం పెరుగుట పెరుగుట కొరకే అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి కారణాలు వ్యక్తులు కొనే బంగారం వలన కాదు, అది అనేక కారణాలతో ప్రతి దేశం కూడా తన బంగారు నిల్వలు పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఒరవడిలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. డాలర్కు పోటీగా నిల్వలు చేసుకోవడానికి ప్రతి దేశంకి ఒక ఆలోచన. ఈ ఆలోచన వల్ల ప్రతి దేశం కూడా బంగారం నిల్వలు టన్నుల కొలది కొంటుంటాయి. అందులో మనం కూడా ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్నాము. మొదటి స్థానంలో అమెరికా బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. బంగారం కొని వ్యక్తులు తమ వద్ద నిల్వ చేసుకుంటే దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు, కానీ వ్యక్తులకు ప్రయోజనం ఉంటుంది. అయితే దేశానికి కొనే బంగారం వలన దేశాలు ప్రయోజనం పొందుతాయి. కష్టకాలంలో ఆ దేశాలను ఆదుకుంటుంటాయి. ఒక్కొక్కసారి బంగారం తీసుకువెళ్ళి అమెరికా ఫెడరల్ బ్యాంకులో తనఖా కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మన దేశం కూడా 1-2 సందర్భాల్లో మనం తనఖా పెట్టిన సందర్భాలు, ఫ్లైట్లో బంగారం తీసుకొని వెళ్ళి కొన్ని టన్నుల కొలది బంగారాన్ని తీసుకుని వెళ్ళి కుదువు పెట్టి మనం డాలర్లు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అందుకు వ్యక్తుల కంటే దేశాలు బంగారాన్ని కొంటే ఆయా దేశాలకి వాటికి ప్రయోజనం ఉంటుంది. అయితే వ్యక్తులు బంగారం కొనటం వల్ల వ్యక్తులు పరిపుష్టిగా ఉంటారు. పరిపుష్టిగా ఉండి ఆ కుటుంబాలు పరిపుష్టిగా, కుటుంబాల వలన సమాజం, సమాజం వలన దేశం ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటాయి. వ్యక్తులు, కుటుంబాలు తమ బంగారం నిల్వలు మరీ పెంచుకోవాలని చూడటం వలన దేశానికి పరోక్షంగా నష్టదాయకం అవుతుంది. ఎందుకు అంటే బంగారాన్ని మన దేశానికి తెప్పించటం కోసం దిగుమతి విధానాన్ని అవలంబిస్తాము. ఎక్కువ బంగారం మనం దిగుమతి చేసుకుంటుంటే మనం డాలర్లు వెచ్చించవలసి ఉంటుంది. అంటే విదేశీ మారక ద్రవ్యం ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది బంగారం దిగుమతి కోసం. అందుకు పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం వివాహమైన మహిళ 500 గ్రాములు, పెళ్లి కాని వారు 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల బంగారాన్నే ఉంచుకోవచ్చు. ఇంతకు మించి బంగారాన్ని కలిగి ఉంటే అది ఏ విధంగా వచ్చింది ఆధారాలు ఉంచుకోవాలి. ఎందుకు అంటే అవి బిల్లులు, కుటుంబ వారసత్వంగా వచ్చిందా, బహుమతులైతే ఏ సందర్భంలో వచ్చాయి, బహుమతి ఇచ్చిన వారు ఎవరు, ఇటువంటి వివరాలన్నీ ఉంచుకోవాలి. కొనుగోలు చేసిన బిల్లులు వంటి ధృవీకరణలు తప్పగా ఉంచాలి. లేకపోతే ఏదైనా సందర్భాల్లో తనిఖీ జరిగితే ప్రభుత్వానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. జరిమానాలు కూడా చెల్లించి రావాల్సి వచ్చు. బంగారం కొనుగోలుకు షాపులు, వ్యక్తులే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్ముతాయి. ఉదాహరణకు ఎంఎంటీసీ లాంటి సంస్థలు ఆక్షన్ వేస్తుంటాయి. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బంగారాన్ని కొనుక్కోవచ్చు. బంగారు ఆభరణాలు ధరించడంలో మన దేశానికి ఉన్న వ్యామోహము ఇతర దేశాలలో తక్కువగా ఉంటుంది. అందుకు బంగారం కొనుగోలు మన దేశంలో ఎక్కువగా ఉంటాయి. బంగారం అనేది ఒక ఆభరణాలకే కొనుగోళ్ళు కాకుండా కొన్ని పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. బంగారం కొనుగోలు చేయటము, ధరించటము అనేది వారి ఆర్థిక పరిపుష్టికి చిహ్నముగా కాకుండా వారి అంతస్తుకు సంబంధించిందిగా ఎక్కువ మహిళలు భావిస్తారు.